అల్లుడు కూడా కోల్పోయి ఉన్నాడు, చూస్తే మనవడు కోల్పోయి ఉన్నాడు. ఇవన్నీ ఇంటుంటేనే చాలా బాధాకరంగా ఉంది. అయినా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మేమిద్దరం కానీ, ఎమ్మెల్యే సురేష్ కానీ, నేను ఎంపీగా నేను కానీ ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు ఏది అవసరం ఉన్నా, ఎప్పుడు అవసరం ఉన్నా అవసరానికి మేము ఉంటాము. మాలకొండయ్య గారికి అందరి ముందు చెప్తున్నాను ఆ మాట. ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు మమ్మల్ని పిలవచ్చు, ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి వద్దు. జీవితంలో ఎన్నో చూస్తుంటాము, కానీ ఇటువంటి విన్నప్పుడు చాలా బాధాకరం. నా వంతు ఇప్పుడే సురేష్ చెప్పినట్టు నా వంతు 5 లక్షలు ప్రకటిస్తున్నా. కానీ అది కూడా బాధతో, ఎందుకంటే మనం చేయగలిగింది అది తప్పక ఇంకేం చేయలేము ఈ పరిస్థితుల్లో. పెద్ద ఆయన చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. సో ఆయనకి చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఒక్కటి గుండె ధైర్యంతో మేము ఉండాము అనేది, మేము ఉండాము అని మీరు మనసులో పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు పిలిస్తే